ఈఎంఐలో లోన్ పెట్టుకొని నేను ఒక విల్లాను లేదంటే 2-3 ఫ్లోర్స్లో ఒక బిల్డింగ్ వేశాను అంటే చక్కగా రెంట్కి ఇచ్చిన నాకు మంచి ఇన్కమ్ వచ్చేలా ఉంది. మీరేమంటారు? ఇది 100% కరెక్ట్ అండి. ఎందుకంటే ఎయిర్పోర్ట్కు చాలా సమీపంలో ఉంటుంది, షార్నార్కు సమీపంలో ఉంటుంది, సెజ్కు సమీపంలో ఉంటుంది. దట్టు 6 లైన్స్ కాశ్మీర్ టు కన్యాకుమారి బెంగళూరు హైవే కాబట్టి చాలా ప్రైమ్ లొకేషన్ ఇది. ఇంకా ఇక్కడ ఎమ్యూనిటీస్ ఏమొస్తాయండి? డిటిసిపికి ఏదైతే ఉన్నో నామ్స్ ప్రకారము సీసీ రోడ్స్ కానివ్వండి, స్ట్రీట్ లైట్స్ కానివ్వండి, డ్రైనేజ్ కానివ్వండి, ఎలక్ట్రికల్ కానివ్వండి, వాటర్ సంపు కానివ్వండి, వాటర్ ట్యాంక్ కానివ్వండి, మొత్తం ఫెన్సింగ్ ఉండి గేటెడ్ కమ్యూనిటీ చేస్తారండి. ఇది అక్కడ ఆల్రెడీ వర్క్స్ జరుగుతున్నాయి. కొంచెం ముందుకు వెళ్దామా బాలకృష్ణ గారు? అవన్నీ చూద్దామని. ఎండ కానీ అసలు అంటే ఉండలేకపోతున్నాం చూడలేకుండా సార్. అంత దూరం వెళ్ళి చూడాలంది. ఇప్పుడైతే ఒక్కటి అడుగుతాము బాలకృష్ణ గారు, ఇక్కడ ఫెసిలిటీస్ ఇంకా చుట్టుపక్కల ఏమేమి ఉన్నాయి మనకి? హాస్పిటల్స్ కావచ్చు, స్కూల్స్ కావచ్చు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, ఇంకా షాపింగ్లు అన్ని. ఇక్కడ రాజాపూర్ దగ్గర సెజ్ దగ్గర పెద్ద యూనివర్సిటీ అవుతుంది. వేల మంది స్టూడెంట్స్ చదువుకోవడానికి ఏర్పాటు చేస్తాం. పెద్ద ఎత్తున కన్స్ట్రక్షన్ కూడా అయింది. మీరు కావాలంటే వెళ్ళి చూసుకోవచ్చు. తెలంగాణలో పెద్ద యూనివర్సిటీ అక్కడ. సో మనకి ఒక 5 కిలోమీటర్ ఉంటుంది సార్. అది 6 కిలోమీటర్స్, 6 ఓన్లీ 6. ఇంకా అది కాకుండా సార్ హాస్పిటల్స్ పెద్ద ఎత్తున డెవలప్మెంట్స్ అవుతున్నాయి. హాస్పిటల్స్, స్కూల్స్, యూనివర్సిటీ తయారవుతుందండి సెజ్లా. యూనివర్సిటీ